వారు నా కొరకు యథార్థముగా జీవించినటువంటి వారు ఎవరున్నారని ఆకాశము నుండి నేను కనిపెట్టుచున్నానని కీర్తన 53 అధ్యాయం ఉంటుంది. అలాగే 107వ కీర్తనలో కూడా ఉంటుందన్నమాట. అంటే దేవుడు ఏం చేస్తున్నారంటే ఎవరు నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. మరి అదేంటని బైబిల్ చదివిన వాళ్ళు అడగచ్చు, మోషే నమ్మకస్తుడని ఆయన నమ్మకస్తుడు ఎలా అయ్యాడు అంటే, మన ఎబ్రిల్ రాసిన పత్రికలో చదువుకున్నాం. 3 నెలలు యేసుప్రభు వారికి ఆయన పుట్టినటువంటి దినాలలో యేసుప్రభు వారిని చంపడానికి హెరోదు రాజు ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డల్ని, సంవత్సరం లోపల ఉన్నటువంటి పిల్లల్ని చంపివేయమని ఎలాగైతే ఆజ్ఞ జారీ చేశాడో హెరోదు రాజు, ఈ మోషే గారు పుట్టినటువంటి దినాలలో కూడా ఎవరు నా రాజు యొక్క పదవిని లేదా నాకున్నటువంటి అధికారాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారనేటువంటి భయం చేత ఇక్కడ ఉన్నటువంటి ఫరో కూడా ఏం చేశాడంటే, ఆ రాజు కూడా ఏం చేశాడంటే చిన్న బిడ్డల్ని కూడా చంపివేయమని ఆజ్ఞించారు. అటువంటి సందర్భంలో ఈ తల్లి చిన్న వయసులో 3 నెలల పాటు ఎంతో గోప్యంగా పెంచి, ఈ విషయాలు మీరు 2వ అధ్యాయము అంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. గోప్యంగా పెంచి అతను ఎంతో ఒక గొప్పవాడిగా అవ్వాలని, ఒక నీతిమంతుడిగా అవ్వాలని, ఒక యథార్థవంతుడిగా అవ్వాలని ఆ తల్లి యొక్క ప్రార్థన నెరవేరడానికి గల కారణం, దేవుడు చూడడానికి గల కారణం ఏమిటంటే ఆ తల్లి యొక్క ఉద్దేశం. ఎందుకు ఈ దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నానని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆ నమ్మకమైనటువంటి వాడు మోషే. ఈ దినమున నమ్మకత్వం గురించి దేవుడు చాలా చాలా పర్యాయములు దేవుని బిడ్డల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటే అధిక మొత్తాదిలో నమ్మకంగా ఉంటావు. ఇక్కడ మోషేని దేవుడు ఎందుకు ఆయన ప్రణాళికలో మోషే ఎందుకున్నారంటే, తన చిన్ననాటి కాలంలో తల్లి పడుతున్నటువంటి ప్రార్థన, తల్లి పడుతున్నటువంటి వేదన, తల్లి దేవుని కొరకు ఒక కుమారుని తయారు చేయాలనేటువంటి ఉద్దేశము, ఆ తల్లికి ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనా మన తల్లిదండ్రుల జీవితాలు సరైనటువంటి వైఖరిలో లేకపోవడాన్ని బట్టి సమాజంలో దేవునికి వాక్యంలో ఉంటుంది, ఆదికాండం 6వ అధ్యాయం ఉంటుంది, దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయారు అని ఉంటుంది. అంటే మానవుడు వారి యొక్క వివాహ జీవితంలోని లేదా వారు జీవిస్తున్నటువంటి జీవితాలలో సరైనటువంటి బంధం లేక, సరైనటువంటి అనుభవాలు లేక, సరైనటువంటి దేవుని యొక్క ప్రేమ వారి జీవితాల్లో లేక ఏమైపోతుందంటే, వారికి ఉద్దేశాలు తల్లిదండ్రులు ఉద్దేశాలు పిల్లలకి వ్యతిరేకమైపోతుంది. తల్లిదండ్రులు సరైనటువంటి తత్వంలో జీవించలేకపోవడాన్ని బట్టి పిల్లలకి జీవితాలు ఏమైపోతాయంటే, మనం చెప్పాను, వాళ్ళ యొక్క చిన్న వయసులోనే దౌర్భాగ్యులు అయిపోతున్నారు. తండ్రి ఒక మార్గానికి వెళ్తే తల్లి ఒక మార్గానికి వెళ్ళడం, తల్లి ఒక మార్గానికి వెళ్తే తండ్రి ఒక మార్గానికి వెళ్ళడం, ఎటువంటి మోసకరమైనటువంటి జీవితాలని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారు